जातं नमामि गोष्पदीकृतवारास्यमस्कीकृतदाशं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतनमाम्यहं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं श्रीरामदूतं शिरसा नमामि श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆంజనేయమతిపాటలాననం వా కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతకరమాసనం భావయామి పవమాననందనం. మనం సుందరకాండ 22వ సర్గకు వచ్చాము. 21వ సర్గలో సీత తృణమంతరత కృత్వ ఒక గడ్డి పరకను అడ్డంగా పెట్టుకొని రావణాసురుడికి జవాబు చెప్పింది. నువ్వు నా భర్తలు ఇంట్లో లేని సమయంలో నన్ను తీసుకురాగలిచావు, కానీ ఆయన ఇంట్లో ఉన్నప్పుడు గనక ఆయన ఇంట్లో ఉన్నప్పుడైతే నీకు ఏ విధంగా నువ్వు కుదిరేది కానే కాదు. అతనిని ఎదిరించలేక నువ్వు రహస్యంగా దొంగతనంగా తీసుకొచ్చావు. ఈ రాముడు శరణాగత వత్సలుడు కాబట్టి నువ్వు ఆయనతోటి మైత్రి చేసుకో. నువ్వు ఇటువంటి ద్రోహానికి ఒడిగట్టినా కూడా ఆయన నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే రాముడి గుణమే అంత. శరణన్న వారిని రక్షించేటటువంటి గుణం ఆయనది. కాబట్టి నేను రక్షిస్తాడు. అతనితోటి మైత్రి చేసుకో. ఎందుకంటే రామలక్ష్మణుల యొక్క బాణాల ముందు నువ్వు ఆగలేవు. జనస్థానాన్ని హతస్థానం చేసినటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళిద్దరూ లేనప్పుడు నువ్వు రాగలిచావు. కానీ ఎలాగైతే ఒక కుక్క గనక పులి వాసన చూస్తే ఆ ప్రాంతాలలో నిలబడ జాలదో, అట్లా నువ్వు రామలక్ష్మణుల ఎదుటగా నువ్వు నిలబడలేవు. గరుత్మంతుడు ఏ విధంగా అయితే సర్పాలని తీసేసుకుంటాడో, అట్లానే నువ్వు రామలక్ష్మణులు కూడా నీ ప్రాణాలను అలానే పెకిలించి వేయగలరు. అటువంటి రాముణ్ణి అలాంటి శత్రువులని అణిచివేసేటటువంటి శక్తి కలిగినటువంటి రాముణ్ణి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదిరించలేవు. నువ్వు వెళ్ళి మీ అన్నగారింట్లో కుబేరుడింట్లో రహస్యంగా దాక్కున్నా సరే, లేదా వరుణుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే, నువ్వు మాత్రము రామ బాణాల నుండి మాత్రము నువ్వు తప్పించుకొన లేవు. ఏ విధంగా అయితే మహావృక్షము పిడుగుపాటికి పిడుగుపాటికి కాలిపోతుందో, అలా నువ్వు కూడా రాముడి యొక్క శరాలకి భస్మమైపోతావు అని ఇలా ఆమె చాలా కోపంగాను అనునయంగాను కూడా మైత్రి చేసుకో, స్నేహం చేసుకో, శరణు కోరు అని అలానూ చెప్పింది. నీ శరీరం ముక్కలు ముక్కలుగా చేసేస్తారు వాళ్ళు అని అలాను భయపెట్టి 2 రకాలుగాను అతనితో రావణాసురుడితోటి మత్తులో ఉన్నటువంటి రావణాసురుడితోటి అని ఇట్లాంటి మాటలు అంటూ ఉంటే మరి రావణాసురుడు ఊరుకుంటాడా? వెంటనే సీతాయాః వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శన. తతః సీతాయాః వచనం శ్రుత్వా, సీతాయాః అలాంటి అలా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను, సీత యొక్క మాటలను అలా అంటే నిర్భయంగా
ఒక తృణాన్ని మాత్రమే అడ్డం పెట్టుకొని ఆమెకి భర్త మీద ఎంత నమ్మకము అనంటే, ఆ నమ్మకం, విశ్వాసము తన పాతివ్రత్యమే తనని రక్షిస్తుంది. తన భర్త తనని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహ్, వదిలిపెట్టడు. ఆయన వచ్చి తనను ఈ చెర నుండి విముక్తి చేస్తాడు అని ఖచ్చితమైనటువంటి గట్టి నమ్మకం ఆమెకి. ఆ గట్టి ఇక్కడి నుంచే గదా మనము ఇది 21 సరిగ్గా పూర్తి చేసేసాం గదా చివరిదాకా. అవును లేదా మేడం, చేసేసాము. చేసామండి. మొత్తం మొత్తం చేసేసాం గదా! చేసాము. అన్ అంత గట్టి నమ్మకము ఆమెకి తన భర్త మీద. అంచేత ఆమె అంత ధైర్యంగా ఆ రావణాసురుడికి భయపడుతున్నా, అతని ఆకారాన్ని చూసి భయపడిన, దీనంగా ఉన్న ఆమె మనస్సులో మాత్రము, మాటలో మాత్రము కంప్లీట్‌గా ధైర్యమే. ఆ రాక్షసుడికి లొంగేటటువంటి ప్రసక్తే ఆహ్, లేదు. అతను అంత అద్భుతమైనటువంటి సౌందర్యవంతుడిగా ఉన్నాడు. ఆహ్, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. బలవంతుడిగా ఉన్నాడు. అన్నీ ఒక స్త్రీ కోరుకోగలిసినటువంటి లక్షణాలన్నీ గూడా కలిగే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఆమెకు ఆహ్, ఆహ్, అతని కన్నా మించినటువంటి గుణగణములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడి పట్ల ఆమెకున్నటువంటి అనురాగము, ప్రేమ ఎటువంటిది అనంటే, ఆమె ఇటువంటి వేటికి కూడా లొంగనటువంటి మనస్తత్వం కలిగినది. తన భర్త ఎన్నటికైనా సరే తనని వచ్చి రక్షిస్తాడు అనేటటువంటి ధైర్యము కలిగినటువంటి స్త్రీగా అక్కడుంది. ఇప్పుడు యావ్ ఈ రావణాసురుడు మాట్లాడుతూ ఇంకా రావణాసురుడికి పట్టరాని కోపమొస్తోంది. అంతకుముందు గూడా మనము 19వ సర్గలో రావణాసురుడు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక 2 రకాలైనటువంటి అర్థాలిచ్చేటట్టుగా ఉన్నాయి. అతనికి ఇంకా ఈ జన్మ రాహిత్యం కావాలి అని అతను కోరుకుంటున్నాడు అన్నట్టుగా మనము రెండవ అర్థాన్ని కూడా తీసుకున్నాము. అలానే ఇక్కడ ఇందులో ఇప్పుడు ఇంకా సీతాదేవి మాటలకి ఇంక నీకు 2 నెలలే సమయమిస్తాను. ఈ 2 నెలల సమయంలో ఊ నువ్వు నాకు భార్యవవ్వాలి. లేకపోతే నిన్ను వంటశాలకే పంపిస్తాను అని ఇంకా బెదిరిస్తూ ఉన్నాడు. సీతాయాః వచనం శ్రుత్వా పరుషం వచనం శ్రుత్వా. ఎలాంటి మాటలు? ఆమె అంత పరుషంగా, అంత కోపంగా అట్లా మాట్లాడినటువంటి మాటలను విని రాక్షసాధిపః తతః అటు తర్వాత విప్రియం ఆహ్, విప్ సీతతోటి విప్రియం ప్రత్యువాచ. విప్రియమైనటువంటి మాటలను, విప్రియమైనటువంటి మాటలను ప్రియదర్శనం. అలా చూస్తూ ఉంటేనేమో పైకి వింటూనే ఉంటేనేమో కొంచెము నెమ్మదిగానే మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. ప్రియంగానే మాట్లాడుతున్నాడేమో అనిపిస్తూ ఉంది. కానీ అప్రియమైనటువంటి మాటలను విప్రియమైనటువంటి మాటలను ప్రత్యువాచ. ఆమెకు జవాబు చెప్తూ ఉన్నాడు. ఆమె ఆమె అన్న మాటలకి దానికి జవాబు ఇలా చెప్తున్నాడు. యథా యథా సాంత్వయిత వశ్యః స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూత తథా తథా. ఆడవాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటున్నాడు. ఆడవాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది అని అంటున్నాడు. యథా యథా సాంత్వయత. యథా యథా ఏ ఏ విధంగా అయితే ఎలా ఎలా అయితే అంటే ఏ ఏ ఎలాంటి మాటలతోటి సాంత్వయిత సాంత్వనము పలుకుతూ ఉంటే, ఓదారుస్తూ ఉంటే, అనునయించేటటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, స్త్రీణాం తథా తథా అదే విధంగా స్త్రీణాం వశ్యః స్త్రీలకు వశుడైపోతాడు. ఆమెను అలా అనునయిస్తూ, బుజ్జగిస్తూ, ముద్దు మాటలు మాట్లాడుతూ, ఆమెను ప్రేమిస్తున్నట్టుగా ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటేనేమో ఆ స్త్రీలకు వశ్యః వశుడు అయిపోతాడు. అలానే యథా యథా ప్రియం వక్త. కానీ ఆమెను అనునయిస్తూ, బుజ్జగిస్తూ ఉన్నటువంటి మాటలు మాట్లాడుతుంటేనేమో వాళ్ళకి వశులైపోతారు. అలా గాకుండా ప్రియం వక్త. ఎప్పుడైతే మనం ప్రియం మాట్లాడతామో, ప్రియమైనటువంటి మాటలు, ప్రేమపూరితమైనటువంటి మాటలు మాట్లాడతామో,
తథా 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 పరిభూతః. అదే విధంగా పరిభూతః తిరస్కరింపబడుతూ ఉంటాడు. పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీలతోటి అనునయంగా బుజ్జగిస్తూ ఉన్నట్టుగా మాట్లాడితేనేమో ఆ స్త్రీలకు వశుడైతాడు. ఆ స్త్రీలకు పట్ల ప్రియం కలిగించేటటువంటి మాటలు, ప్రియమైనటువంటి మాటలు, ప్రేమ మాటలు మాట్లాడితే మాత్రము అతడు ఆమె చేత పరిభూతః పరిభూతుడే అవుతాడు. అంటే అవమానింపబడిన వాడే అవుతాడు. అంటే ప్రేమ ప్రేమగా ఇప్పుడు అడుగుతున్నాడు. రా నువ్వు, నా దగ్గర ఎంత సిరి సంపదలున్నాయి. నా దగ్గర ఇంతమంది సేవకులు ఉన్నారు. ఈ దాసదాసీ గణమంతా కూడా నీకు సేవలు చేస్తారు. నా రాజ్యాలన్నీ నీవే. నీ తల్లిదండ్రులకి ఎన్ని రాజ్యాలు నేను సంపాదించిన రాజ్యమంతా వాళ్ళకి ఇచ్చేస్తాను. అలాంటి మాటలన్నీ చెప్పాడు గదా! అలాంటివి చెప్పి నాకు లొంగిపోమన్నాడు. లొంగిపోమంటేనేమో ఈమె తిరస్కరిస్తూ ఉంది. అలా గాకుండా అయ్యో! పర్వాలేదులే, రాముడు దగ్గర లేకపోతే నేనున్నానులే నీకు. నేను చూసుకుంటా నీ ఆలన పాలన అని ప్రేమగా అట్లా మాట్లాడితేనేమో ఆమె వశమయ్యుండేదేమో. ఇలా ప్రేమగా మాట్లాడుతుంటే నేను అదిస్తా, ఇదిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని అంటేనేమో పరిభూతః. ఆడు తిరస్కరింపబడినటువంటి వాళ్ళే. ఇంక మంచి మాటలు చెప్తూ ఉంటే మంచి మంచి మాటలు, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంగ వాళ్ళు అవమానాలే చేస్తారు అంటున్నాడు. తనంత ప్రేమగా మాట్లాడానని అనుకుంటున్నాడు. సంనియచ్చతి మే క్రోధం త్వయి కామః సముత్థితః ద్రవతః మార్గమాసాద్య హయానీవ సుసారథిః. సంనియచ్చతి మే క్రోధం త్వయి కామః సముత్థితః. నాకు నువ్వు మాట్లాడుతున్నట్టు ఎట్లా అంటున్నాడంటే, నువ్వు మాట్లాడేటటువంటి మాటలకి నేను నిన్ను నరికివేయాలనిపిస్తుంది నాకు. అంత కోపము వస్తున్నది. సంనియచ్చతి మే క్రోధం, నా యొక్క క్రోధం, కోపము త్వయి నీ అందు. నువ్వు అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నీ అందు నా కోపము సంనియచ్చతి. అది అణిచి పెట్టుకుంటూ ఉన్నాను. ఆ కోపాన్ని నేను అణిచిపెట్టుకుంటున్నాను. ఎందుకంటే త్వయి కామః సముత్థితః. ఎంచేతనంటే త్వయి నీ యందు కామః సముత్థితః. నాకు కామము కలిగింది. నీ విషయంలో నాకు కామము, ప్రేమ కలిగింది. అందుచేత నువ్వు ఇంత నాకు కోపం కలిగించేటటువంటి మాటలు మాట్లాడుతున్నా కూడా నేను ఆ కోపాన్ని అంతా ఆ కోపాన్నంతటిని కూడా ఇట్లా నేను అణిచి, నొక్కిపెట్టి ఆహ్, ఆహ్, నిగ్రహించుకొని ఉంటున్నాను. ఎట్లా అంటే ద్రవతః మార్గమాసాద్య హయానేవ సృసారథిః. ద్రవతః అంటే పరిగెత్తుతున్నటువంటి హయాన్. హయాన్ అంటే గుర్రములు. పరిగెత్తుతున్నటువంటి గుర్రాలన్నీ ఏ విధంగా అయితే సుసారథిః మంచి చక్కటి సారథి అయినటువంటి వాడు రథసారథి. గుర్రాలు పరిగెడుతున్నటువంటి గుర్రాలని వాడు ఎంత జాగ్రత్తగా, ఎంత చక్కగా మార్గం ఆసాద్య మార్గంలోనికి తీసుకొని వస్తాడు. ఇటు అటు పరిగెత్తుతున్నటువంటి గుర్రాలని కట్టివేసి వాటిని నిగ్రహించి పగ్గాలతోటి వాటిని నిగ్రహించి ఒక మార్గంలోనికి, సరైనటువంటి మార్గంలోనికి తీసుకొని వస్తాడు. అట్లా నేను నాకు నీ పట్ల కలుగుతున్నటువంటి కోపాన్ని గూడా నేను అలా పగ్గాలు వేసి నాలో ఉన్నటువంటి నీ యందు నాకున్నటువంటి ప్రేమ వల్ల, కామము వల్ల నేను పట్టి ఉంచుతున్నాను. నేను ఆ కోపాన్ని అణుచుకుంటూ నిగ్రహించుకుంటూ ఉన్నాను. వామః కామః మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. మనుష్యాణం అంటే మనుష్యులకు కామము, వామః అప్పుడప్పుడు ఏమైతుంది కామము అది దానికి వామః అననుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఏ ఏ ఏ పురుషుడికి ఏ స్త్రీ యందు కామము సక్రమమైనది అయితే ఆ కామము అలా ప్రవహిస్తుంది.
అలా కాకుండా ఆ స్త్రీ అతని యందు అనురక్తురాలు కాకపోతే ఆ కామము ప్రతికూలమైనటువంటి స్వభావం కలిగిందిగా అవుతుంది. మనుష్యాణం కామః వామః. మనుషులకు కామము వామః వామమైనది. అంటే అననుకూలమైనది, ప్రతికూలమైన ఉంటుంది. యస్మిన్ ఎ ఎ ఎ యస్మిన్ జనే యస్మిన్ ఎవని యందు కిల నిబధ్యతే. ఏ ఏ మనిషి యందైతే ఆ కామము నిబధ్యతే నిబంధించబడి ఉంటుందో అతని యందు తస్మిన్ అతని యందు అనుక్రోశః స్నేహః కిల జాయతే. అది ఎప్పుడైతే ఇంకా ఆ కామము తీరదో ఆ మనిషి పట్ల, కామము తీరిపోయిన తరువాత స్నేహభావం అంతా పోతుంది. కామము తీరనంత వరకు ఆ కామ ప్రకోపము, కామము అననుకూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ మనిషి పట్లనైతే ఆ కామము నిబద్ధించబడి ఉందో, అంటే ఏ మనిషి అయితే ఆ కామము కోరబడుతూ ఉన్నదో అతని యందు, అంటే తీరలేదు కాబట్టి తస్మిన్ అతని యందు అనుక్రోశః స్నేహః జాయతే. అనుక్రోశః అంటే దయ, జాలి, స్నేహః స్నేహము, ప్రేమ, కిల జాయతే నిజంగా అవి కలుగుతాయి. అంటే ఆ కామము తీరే వరకు వాళ్ళతోటి స్నేహంగా ఉండాలని, వాళ్ళ పట్ల జాలి కలిగి, అయ్యో నేను ఇంత స్నేహం చూపిస్తున్నా కానీ వీళ్ళు నా పొందు కోరడానికి ఇష్టపడటం లేదే అని ఇంకా కాస్త స్నేహంగా, ఇంకా కొన్ని బహుమానాలు ఇచ్చి, ఇంకా కొంచెం వాళ్ళ పట్ల జాలి చూపించి, ఇంకా అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైతే కామము వారి పట్ల అనుకూలంగా ఉంటుందో. ఒక్కసారి ఆ కామము గనక తీరిపోయింది అనంటే ఇంకా అనుక్రోశము, జాలి, దయ అలాంటివన్నీ, స్నేహము అలాంటి భావనలేవి ఉండవు. ఇప్పుడు నాకు నీ పట్ల నువ్వు ఎంత కాదు అంటున్నా కూడా, ఇంత కాదు అని నన్ను తిరస్కరిస్తున్నా కూడా, నీ భర్తయే శ్రీరామచంద్రుడే నీకు అధికుడుగాను ఎంత ప్రార్థిస్తున్నటువంటి నన్ను నువ్వు తిరస్కరిస్తూ ఉన్నా గూడా, నీ మీద వస్తున్నటువంటి కోపాన్నేమో నేను అణుచుకుంటున్నాను. అణుచుకొని నాకు నీ యందు తీరనటువంటి కామం వల్ల నాకు నీ యందు ఇంకా ప్రేమ, జాలి, దయనే కలుగుతూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎక్కువ కాలము నిలబడవు అని ఇంకా బెదిరిస్తున్నాడు. ఏతస్మాత్ కారణాత్ న తాం ఘాతయామి వరాననే వదార్హాం అవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే వ్రతాం. ఇట్లా ఓ వరాననే ఓ ఓ అందమైనటువంటి ముఖం కలిగిన ఓ సీత, ఏతస్మాత్ కారణాత్ తాం న ఘాతయామి. ఇదే కారణంగా నువ్వు నాకు నీ పట్ల కామం ఉన్నది, అది తీరడం లేదు. కాబట్టి నేను ఇంకా నీ పట్ల నాకు అనుక్రోశము, స్నేహము కలుగుతూ ఉన్నది. క్రోధాన్ని నేను అణుచుకుంటూ ఉన్నాను. ఈ కారణంతోటే, తస్మాత్ కారణాత్, ఈ కారణంతోటే నిన్ను ఘాతయామి, నిన్నింకా నేను చంపటం లేదు. ఎందుకంటే నీ యందు నాకు తీరని కోరిక ఉంది కాబట్టి నేనింకా నిన్ను ఘాతయామి, నేనింకా నిన్ను చంపడం లేదు. వదార్హాం, నువ్వు వధకు అర్హురాలివి. నిన్ను చంపేయడానికి, నిన్ను మర క నిన్ను వధించడానికి, నిన్ను చంపివేయటానికి, నిన్ను నీ నీ ప్రాణాలు హరించడానికి నువ్వు అర్హాం, అర్హురాలివి, తగిన దానివి. ఎందుకంటే నా మాట వినడం లేదు కాబట్టి నువ్వు చంపివేయబడడానికి తగిన దానివే. అయినప్పటికీ అవమానార్హం, ఇంకా అవమానార్హం, అవమానాలు పొందించడానికి అర్హురాలివి. ఆ మాట నిలబెట్టలేని పోతున్నావు కాబట్టి, నా కోరికను లేకపోతున్నావు కాబట్టి నువ్వు చంపడానికి తగిన దానివి, అవమానించడానికి తగిన దానివి. మిథ్యా ప్రవ్రజితే రత, నువ్వు మిథ్యా ప్రవ్రజితే సన్యాసంలో ఏదో సన్యాసం తీసుకుంటున్నట్టుగా ఉన్నావు. తిండి తినకుండా ఉపవాసాలు చేస్తూ, కట్టుబట్టలతోటి, అదే వస్త్రంతోటి, నేను నిన్ను అపహరించుకొని వచ్చిన నాటి నుండి అదే వస్త్రంతోటి ఉన్నావు. ప్రవ్రజితే రతాం,
ఆ ప్రవ్రాజనలు ఆ సన్యాసం తీసుకోవటంలో రథం ఇష్టం కలిగిన జ్ఞానము మిథ్యా ప్రవ్రజ. ఈ సన్యాసం ఏమన్నా ఇది నిజమైనదా, సత్యమైనదా? కాదు. మిథ్యా ప్రవ్రజితే, అసత్యమైనటువంటి ఈ అసత్యమతో కూడినటువంటి ఈ ఆ, ఆ, ప్రవ్రజితే, ఈ సన్యాసంలో కపట సన్యాసం. కపట సన్యాసమునందు ఆసక్తి కలిగినటువంటి నిన్ను నువ్వు చంపడానికి నిజంగా తగిన దానివి, కానీ నేను నిన్ను చంపటం లేదు. ఏతస్మాత్ కారణాత్ నేను చంపటం లేదు, ఈ కారణం చేత నేను నిన్ను చంపడము లేదు. పరుషాణి వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధః యుక్తః తవ మైథిలి దారుణ. ఓ మైథిలి, నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు నన్ను గురించి. నాకు ఎంత పరుషమైనటువంటి మాటలు నన్ను అంటున్నావు. గరుత్మంతుడు సర్పాన్ని తీసుకెళ్ళిపోయినట్టు తీసుకెళ్ళిపోతాడా? బాణాలన్నింటినీ నా మీద శూలాల్లాగా గుచ్చుతాడా? ఇలాంటి మాటలన్నీ, ఇంతటువంటి బలవంతుడనైనటువంటి నన్ను, ఆ రాముడు మానవ మాత్రుడు నన్ను సంహరించేటటువంటి ఆ ఆ, గొప్పవాడా అని పరుషాణి వాక్యాన్ని యాని యాని బ్రవీషి. యాని యాని, ఏవి ఏవి అయితే పరుషాణి వాక్యాన్ని మాం బ్రవీషి. పరుషాణి వాక్యాన్ని, పరుషమైనటువంటి కఠినమైనటువంటి వాక్యాన్ని, మాటలను మాం బ్రవీషి, నన్ను అన్నావు. నువ్వు చాలా మాట్లాడావు, చాలా అధికంగా పరుషమైనటువంటి మాటలను నా గురించి మాట్లాడావు. తేషు తేషు వధః యుక్తః తవ. ఆయా మాటలు, నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాట ఏదైతే ఉందో ఆ వాక్యాలన్నీ కూడా తవ వధః యుక్తః. తవ, నీ యొక్క వధః, వధకు, సంహారానికే, నీ మరణానికే, నీ చావుకే యుక్తః, తగినవి. మైథిలి, ఓ మైథిలి, దారుణ. ఎటువంటి ఎటువంటి వధ? దారుణమే. ఎంత పరుషమైనటువంటి మాటలు నువ్వు మాట్లాడావంటే అంతటువంటి దారుణమైనటువంటి వధకు నువ్వు తగిన దానవు. యుక్తః, తగిన దానవు. అట్లాంటి అట్లాంటి మరణం నీకు సంభవించవలసి ఉంది. అంత క్రూరంగా నిన్ను హింసించవలసి ఉన్నది. ఎందుకంటే నువ్వు మాట్లాడిన పలుకులు, ఒక్కొక్క పలుకుకి, ఒక్కొక్క మాటకి, ఒక్కొక్క మాట నిన్ను అలా చంపివేయడానికి, క్రూరంగా చంపడానికి, క్రూరంగా వధించడానికి తగినటువంటి మాటలు నీవి అని. ఏవం ఉక్త్వాతు వైదేహి రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాం ఉత్తరం అబ్రవీత్. ఏవం ఉక్త్వా తు వైదేహీం, రావణుడు ఏవం ఉక్త్వా వైదేహితోటి, ఆ సీతాదేవితోటి, ఏవం ఉక్త్వా, ఈ మాటలు పలికి, ఇట్లాంటి మాటలు పలికి, రావణ రాక్షసాధిపః, రాక్షసాధిపుడైనటువంటి ఆ రావణాసురుడు క్రోధ సంరంభ సంయుక్తః, చాలా అధికమైనటువంటి కోపంతో ఉన్నటువంటి వాడై, క్రోధ సంరంభ సంయుక్త, క్రోధమైనటువంటి సంరంభముతోటి, ఆవేశంతో సంయుక్త, కూడినవాడై ఉండగా, కూడినవాడై సీతాం ఏవం ఉక్త్వా, సీతతోటి ఇలా అనగానే ఉత్తరం అబ్రవీత్, మెల్లగా సీత మాటలు మాట్లాడుతూ ఉంది. సీత ఇప్పుడు జవాబు చెప్తూ సీతాం అబ్రవీత్, సీతాం ఉత్తరం అబ్రవీత్. సీతతోటి ఉత్తరం, మళ్ళీ తిరిగి ఆ వెనుక, అంటే ఇంత కోపంతో ఇప్పుడు కొంచెము కాస్త స్తుతిమెత్తని మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ముందర అన్నాడు కదా, ప్రియవచనం, ప్రియదర్శనం వచనం, పైకి చాలా ప్రియంగా కల్పిస్తున్నటువంటి మాటల లాంటి మాటలు మాట్లాడాడు కదా. చూడు, నేను ఇట్లా, నువ్వు ఎంత కఠినంగా మాట్లాడినా సరే, నువ్వు వధార్హురాలవైనా సరే, నేను నిన్ను వధించటం లేదు. నీ మీద నాకు ప్రేమనే ఉన్నది, ప్రేమ మూలాన దయాజాలి కలుగుతూ ఉన్నది అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు, నువ్వు ఎంత పరుషంగా మాట్లాడుతున్నా నేను నిన్ను క్షమిస్తున్నాను అన్నట్టుగా ప్రియంగా మాట్లాడాడు ఇప్పటిదాకా. ఇప్పుడు ఉత్తరం అంటే
అటు తరువాత ఈ అబ్రవీత్ ఇలా అన్నాడు. సీత అబ్రవీత్, సీతతోటి ఇలా అన్నాడు. ఇప్పుడు ఇంకా ఇంకా కఠినమైనటువంటి పరుషమైనటువంటి మాటలు అన్నమాట. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ ఏ మే యో అవధిః తే మయా కృతః తదః శయనమారోహ మమ త్వం వరవర్ణిని. ఓ వరవర్ణిని, ఓ చక్కటి అందమైనటువంటి రంగు కలిగినటువంటి దాని ఫేర్ కాంప్లెక్షన్ అన్నమాట. ఓ చక్కటి వరవర్ణిని, ఓ చక్కటి అందమైనటువంటి రంగు ఛాయ కలిగినటువంటి దాన ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మే రక్షితవ్యౌ మే ద్వౌ మాసౌ రక్షితవ్యౌ 2 మాసాలు మాత్రమే ఇంకా రక్షితవ్యౌ కాపాడదగి ఉన్నవి, రక్షింపదగి ఉన్నవి. అంటే నువ్వు ఇలా అశోకవనంలో కూర్చొని, చెట్టు కింద కూర్చొని, నీ అవే వస్త్రాలు ధరిస్తూ ఉపవాసాలతోటి కృషించి తపస్సులు చేసుకుంటూ ఉంటే కూడా నేను నిన్ను ఏమి అనకుండా నీకు దూరంగా ఉండడము అనేది, ఈ విధంగా నువ్వు రక్షింపబట్టము అనేది ద్వౌమాసౌ ఏవ, ఇంకొక 2 నెలలు మాత్రమే. మే అవధిః తే మయా కృతః, మయా నా చేత త్వం నీ కొర యః అవధిః తే కృతః, మయా నా చేత తే నీ కొరకై యః అవధిః మయా కృతః, ఏ అవధి అయితే, ఏ హద్దు అయితే మయా కృతః నా చేత చేయబడిందో అది 2 నెలలు మాత్రమే మే రక్షితవ్యం నా చేత రక్షింపబడి ఉన్నది. అంటే నా లిమిట్ అక్కడ దాకానే ఉన్నది. ఈ 2 నెలలు మాత్రమే నేను నిన్ను ఈ రకంగా వదిలేస్తాను. ఇట్లా నీకు ఇలా ఇలా నువ్వు జీవించడానికి నీకు అవకాశము ఇస్తున్నాను. ఇలా రక్షింపబడుతూ ఉంటావు నువ్వు. ఈ 2 నెలలు అయ్యేటప్పటికి మాత్రము తతః శయనమారోహ మమ, మమ శయనం ఆరోహ త్వం, నువ్వు మమ శయనం ఆరోహ, నా మంచానికి, నా శయనాన్ని అధిరోహించు. ఇక 2 మాసాలే నీకు గడువు. 2 మాసాల కాలమే నువ్వు నేను నేను ఈ రకంగా ఉంటాను, ఇట్లా పరిపాలిస్తాను. నువ్వు అక్కడ కూర్చొని ఉన్నా సరే నేను నిన్ను ముట్టుకోకుండా ఇలా ఉంటాను. ఇది నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తపస్సు చేసుకోవటానికి, ఉపవాసాలతోటి కృషించిపోవడానికి చేసుకో. కానీ ఇది కేవలం 2 నెలలు మాత్రమే. నా అవధి, నేను పెట్టుకున్నటువంటి గడువు, హద్దు ఓన్లీ ఫర్ 2 మంత్స్. ఈ 2 నెలలు అయ్యిందంటే ఈ 2 నెలల లోపల నువ్వు వచ్చి నా పర్యంకం పైనకి రావాల్సిందే. మమ శయనం ఆరోహ, నా శయనాన్ని అధిరోహించు. ద్వాభ్యాం ఊర్ధ్వం తు మాసాభ్యాం భర్తారం మాం అనిచ్చతిం మమ త్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే. ఇంతటువంటి క్రూరంగా అంటున్నాడు అనమాట. ద్వాభ్యాం ఊర్ధ్వం సమాసాభ్యాం, ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం, ద్వాభ్యాం మాసాభ్యాం ఊర్ధ్వం, 2 నెలలకు ఊర్ధ్వం మించి మాం భర్తారం అనిచ్చతి, మాం నన్ను గనక నువ్వు భర్తారం అనిచ్చతి, నన్ను నువ్వు భర్తగా గనక అంగీకరించక పోయినట్లయితే, అనిచ్చతి నువ్వు కోరుకొనక పోయినట్లయితే, 2 నెలల మాసమే గడువు. ఈ 2 నెలలలో గనక నువ్వు నా దగ్గరికి రాక పోయినట్లయితే, నన్ను నువ్వు నీ భర్తగా నువ్వు అంగీకరించక పోయినట్లు అయితే, ఇష్టపడక పోయినట్లు అయితే, అనిచ్చతి ఇష్టపడక పోయినట్లయితే, భర్తారం భర్తగా నన్ను గనక నువ్వు ఇష్టపడకపోయినైతే, కోరకొనక పోయినట్లు అయితే, త్వాం నిన్ను మాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే వంటింట్లో మమ నా కోసమైన ప్రాతరాశార్థం బ్రేక్ఫాస్ట్, పొద్దున్నే తినేది, పొద్దున్నే ఉదయము తినేది, ప్రాతరాశార్థం ఉదయమే తినేటటువంటిది ఆహారము
బ్రేక్ఫాస్ట్ ప్రాతరాశార్థం ఆరవంతే. నువ్వు ఇంకా ప్రాతకాలంలో తినేటటువంటి ఆహారం కోసము భోజనార్థము ఆరవంతే నేను తీసుకొని వెళ్తాను. నువ్వు ఈ 2 నెలల సమయమే, 2 నెలల గడువే నీకు ఉన్నటువంటి గడువు. ఈ 2 నెలల గడువు తీరింది అని అంటే నువ్వు నాకు మా వంటింట్లో, నువ్వు నా వంటశాలలో నువ్వు నా పలహారము పొద్దున పూట తినేటటువంటి భోజనార్థము నువ్వు చేయబడతావు అని. అమ్మా మస్కిటోస్ వాడు వచ్చేసాడా? ఎలా కొట్టేసాడమ్మా బంధు? కొట్టాడా? లా కట్టేసాడా? ఏంటి ఏమిటి లేదు తింటున్నావుగా? ఎలా కట్టాడు మందు? ఇలా కట్టాడు కదా, ఎలా కట్టాడు మందు? చూచు మనవాడి మాటలు వినిపిస్తున్నాయి. ద్వాభ్యాం ఊర్ధ్వం మాసాభ్యాం భర్తారం అని ఇచ్చింది. అప్పుడైతే నువ్వే నాకు నా ఒంటింట్లో నువ్వు వెళ్ళిపోయి నా పలహారంగా, నా బ్రేక్ఫాస్ట్ గా తయారైపోతావు. నా పొద్దున పూట తినేటటువంటి భోజనానికి నువ్వు తగిన దానివి అయిపోతావు అని ఇలా అంటుంటే, ఆ అమ్మాయిని పట్టుకొని, అంత నాజూకైనటువంటి అమ్మాయిని అవన్నీ ఇంతలా నిన్ను తీసుకొని వెళ్ళి వంటశాలలో వండేస్తారు, ముక్కలుగా తరిగి వండేస్తారు అని అంటుండేటప్పటికీ అంతా చుట్టూరా ఉన్నటువంటి మిగతా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఆశ్చర్యపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఈ రావణాసురుడు నిజంగానే ఇలానే చేస్తాడేమో అని. తాం తర్జ్యమానాం సంప్రేక్ష రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వ కన్యాః తాః విషేదుః విపులేక్షణాః. దేవగంధర్వ కన్యాః తాః దేవగంధర్వ కన్యాః. ఆ యొక్కటువంటి దేవగంధర్వ కన్యలందరూ కూడా ఆ రావణాసురుడు వెనకాల వచ్చారు కదా, అందరూ రకరకాల వాళ్ళు వింజామరలు పట్టుకొని, దీపాలు పట్టుకొని, రాజుగారికి సుగంధ లేపనాలు పట్టుకొని, రకరకాలవన్నీ మోసుకుంటూ రాజు వెనకాల వస్తున్నారు కదా. వాళ్ళల్లో అందరూ చాలా మంది దేవగంధర్వ కన్యలు ఉన్నారు. ఆ దేవగంధర్వ కన్యలందరూ కూడా విపులేక్షణాః, పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి ఆ దేవగంధర్వ కన్యలు అందరూ కూడా తాం తర్జమానాం సంప్రేక్ష, ఆమెను ఈ విధంగా తాం జానకీం, ఆ జానకిని తర్జమానాం సంప్రేక్ష, తర్జ్యమానం ఈ విధంగా బెదిరించడాన్ని సంప్రేక్ష చూసి, రాక్షసేంద్రేణ అంటే రాక్షసేంద్రుని చేత, ఆ రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడి చేత ఈ విధంగా బెదిరించబడటము చూసి వాళ్ళందరూ కూడా దేవగంధర్వ కన్యాః దేవగంధర్వ కన్యాః, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ దేవగంధర్వ కన్యలందరూ కూడా విషేదుః, చాలా దుఃఖించారు. చాలా దుఃఖం కలిగింది. ఈ జానకి పాపము అమాయకురాలు ఇలా కూర్చొని ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ జానకిని ఉద్దేశించి ఈ రావణాసురుడు, ఈ రాక్షసేంద్రుడు ఆ విధంగా ఆమెను వంటశాలకు పంపించి ఆహారంగా భుజిస్తాను అంటున్నాడని వాళ్ళందరికీ కూడా మహా అధికమైనటువంటి దుఃఖము కలిగింది. విపులేక్షణ,
విపులమైనటువంటి పెద్దమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళు. అంటే ఆ కన్నులు అంతా వాళ్ళ కన్నులు ఇంకా ఇట్లా విప్పారిపోయిన ఏం భయంతో పెద్దవిగా అయిపోయినటువంటి ఆ కన్నులతోటి వాళ్ళు దుఃఖించారు. దుఃఖించారు. దుఃఖించి ఆ వెనకాల రావణాసురుడు వెనకాల ఉన్నారు కదా, అక్కడి నుండి ఓష్ట ప్రకారై అపరా నేత్రవక్త్రై తథా అపరాహ సీతాం ఆశ్వాసయాం మాసు తర్జితాం తేన రాక్షస తర్జితాం తేన రాక్షస ఆ రాక్షసుని చేత రావణాసురుని చేత తర్జితాం ఈ విధంగా భయపెట్టబడుతున్నటువంటి బెదరగొడుతున్నటువంటి ఆమెమో లేడి పిల్లలాగా భయపడుతూ ఉన్నది. ఇంతటువంటి మాటలు మాట్లాడుతుంటే సమాధానం అయితే గట్టిగానే ఇస్తున్నది, కానీ భయపడుతూ ఉన్నది. తర్జితాం బెదిరింపబడుతూ ఉన్నటువంటి ఆమెను వాళ్ళు అక్కడ బెదిరింపబడుతున్నటువంటి సీతను వాళ్ళంతా కూడా ఆశ్వాసయామాసు మెల్లగా అక్కడ వాళ్ళకి చేతనైనటువంటి విధంగా వాళ్ళు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఈ రావణాసురుణ్ణి ఎదిరించి వాళ్ళు ముందుకు వెళ్ళి ఆమెని దగ్గరికి తీసుకొని నీకేం భయం లేదులే అని అలా ఓదార్చలేరు. ఆమెకి తగినటువంటి రక్షణని కల్పించలేరు. ఎందుచేతనంటే వాళ్ళందరూ కూడా వెనకాల రావణాసురుడు వెనకాల ఉన్నారు, రావణాసురుని యొక్క కనుసన్నలలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ముందుకెళ్ళి ఏమి ఆశ్వాసనము ఇవ్వగలరు, ఏమి ఓదార్చగలరు. కానీ మళ్ళీ వెనకాల నుంచి వాళ్ళ యొక్కటువంటి ఓష్ట ప్రకారై అపరా అంటే కొద్దిమంది ఓష్ట ప్రకారై వాళ్ళ యొక్క పెదవుల యొక్క ప్రకారై రకరకాలైనటువంటి మార్పుల చేత నోటి మీద వేలేసుకొని లేదా మూతిని కాస్త పెదిమలని కాస్త వంకర్లు తిప్పుతూ ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ ఆడవాళ్ళు చేస్తారు కదా రకరకాలు అలా. తర్వాత నేత్రవక్త్రై కళ్ళని అటు ఇటు తిప్పుతూ పెదాలు కదులుస్తూ కళ్ళని కదులుస్తూ అట్లా రకరకాలుగా వాళ్ళు ఆ అమ్మాయిని మెల్లగా అంటే ఓదారుస్తూ ఉన్నారు. అంటే నీకు భయం లేదు, జాగ్రత్త ఉండు ఇట్లా అని. చిన్నపిల్లలు ఇంట్లో మన పిల్లలు తండ్రి కోప్పడుతుంటే వెనకాల నుంచి తల్లి మాట్లాడకు ఏం కాసేపు ఆగు అన్నట్లు సైగలు చేస్తుంది కదా, అలా సైగలు చేస్తూ ఉన్నారు పెదిమలతోటి. మళ్ళీ కొంతమంది ఏమో కళ్ళు కదిల్చి, కొంతమంది ఏమో పెదిమలు కదిల్చి అలా ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. ఆ కాస్తపాటి ఓదార్పు రాగానే మరి సీతాదేవి తాభిః ఆశ్వసిత సీత రావణం రాక్షసాధిపం ఉవాచ ఆత్మహితం వాక్యం వృత్త శౌండీర్య గర్విత. సీత క్యారెక్టరు నిజంగా అసలు ఒక రావణాసురుడి వంటి ఒక శత్రువు ఇంట్లో ఉండి ఆమె తన ఆస్థ అంటే తన ఆస్థ తెలుగులో ఏమనాలి, ఆస్థ అంటే తన యొక్క ఆశ అలా వస్తుంది. ధైర్యం కాదు, తన ఐడెంటిటీ, నమ్మకం లేకపోతే ఐడెంటిటీని ఎట్లా నిలుపుకుంది అక్కడ ఆమె దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. తన చేతిలో బందికానలో ఉన్నది. స్నేహంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు ఏదో చిన్నగా ఇంత వెనక నుంచి కళ్ళు ముక్కులు అటు ఇటు కదిపి ఓదారుస్తున్నారే తప్ప కానీ నిజంగా అవసరం వస్తే వాళ్ళేమి చెయ్యలేరు. ఎందుకంటే రావణాసురుడు అటువంటి క్రూరుడైనటువంటి వాడు. ఈమెకి సహాయం చేస్తున్నారు అంటే వాళ్ళనే సంహరించి పారేస్తాడు. అయినా కూడా అటువంటి కష్టమైనటువంటి దుష్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె తన ఐడెంటిటీ తన సత్తా తను నిలుపుకుంది. తాభిః ఆస్థ అంటే మీనింగ్ ఇంకా తెలుగులో ఏం చెప్పాలో చూద్దాం.
తాభిః ఆశ్వసిత సీత సీత తాభిః వారి చేత, ఆ స్త్రీల చేత ఆశ్వసిత, ఇంత మాత్రం కొద్దిపాటి ఓదార్పును పొందినది అయి. అంటే మనిషి చాలా డీలా పడిపోతూ ఉన్నప్పుడు ఒక చిన్న మాట కూడా చాలు వాళ్ళకి, వాళ్ళ ఎనర్జీస్, వాళ్ళ ధైర్యము, వాళ్ళ నమ్మకము, విశ్వాసము పెంపొందడానికి. తాభిః ఆశ్వసిత, వారి చేత ఈ విధంగా ఓదార్పు పొందినదే సీత. రావణం రాక్షసాధిపం, ఆ రాక్షసాధిపుడైనటువంటి రాక్షసుడి, రావణాధిపుడైనటువంటి రావణాసుడితోటి ఆత్మహితం వాక్యం ఉవాచ, ఆత్మహితమైనటువంటి తనకు తగినటువంటిది, తన మేలు కోరినటువంటి వాక్యము, తనకు శుభకరమైనటువంటి వాక్యము, అటువంటి వాక్యాన్ని ఉవాచ ఉవాచ చెప్పింది. ఎందుచేతను అని అంటే, ఎందుకని ఆమె అలా చెప్పగలిచినది అని అంటే, తనకు హితమైనది, తనకు మంచి చేకూర్చేటటువంటి వాక్యము. వీరి యొక్కటువంటి మాటలకి కాస్త కొంచెము ఊరడిల్లి, కొంచెము ఆ దుఃఖము ఉపశమించి, తన యొక్క వృత్త సౌందర్య గర్వితం, తన యొక్క వృత్తము, తన యొక్క ప్రవర్తన, తన యొక్క సదాచారము, తన యొక్క సనాతన ధర్మము, తన యొక్క పాతివ్రత్య ధర్మము, ఇవన్నీ కూడా ఆ సనాతనమైనటువంటి సదాచారం యొక్క సౌందర్య గౌరవితం, ఆ సౌందర్యం చేత, ఆ బలం చేత, ఆ సనాతనమైనటువంటి ధర్మాన్ని, సదాచారమైనటువంటి ధర్మాన్ని పాటించటం వల్ల కలిగినటువంటి ఆ బలము చేత గర్వితం, గర్వించినదై అంటే అహంకరించినదై, అంటే ఆ సెల్ఫ్ ప్రైడ్ అన్నమాట. ఆ సెల్ఫ్ ప్రైడ్ తోటి ఎట్లా వచ్చింది అది అని అంటే, ఆ సదాచారాన్ని తను క్రమం తప్పకుండా పాటించటము వలన, ఎటువంటి తప్పిదము చెయ్యని మనిషి కాబట్టి, అనింద్యమైనటువంటి వ్యక్తి కాబట్టి, ఆమె ఇటువంటి తనకు ఆత్మహితమైనటువంటి, తనకు హితకరమైనటువంటి, తనకు మంచి చేసేటటువంటి మాటలని ఈ విధంగా పలికింది. ఇంకా మళ్ళీ సీతాదేవి యొక్క మాటలు. నూనం నతే జనః కశ్చిత్ నిశ్రేయసే స్థితః నివారయతి యో నత్వాం కర్మణః అస్మాత్ విగర్హితం. ఇంతకు ముందు కూడా ఒకసారి అన్నది, నీకు మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు, నీకు మంచి చెప్పే వాళ్ళు ఎవరు లేకపోవటం మూలానే నువ్వు ఇలాంటి ప్రవర్తనకి లోనై ఉన్నావు అని అంది. మళ్ళీ అదే మాట అంటుంది. నూనం అంటే ఖచ్చితంగా నతే జనః కశ్చిత్ జనః నా తే నీ కొరకు, కశ్చిత్ జనః కశ్చిత్ ఎవరో ఒకరు, నిశ్రేయసే స్థితః జనః నా, నిశ్రేయసే నీకు నిశ్రేయసమునిచ్చినది అంటే నీకు క్షేమాన్ని ఇచ్చేటటువంటి వారు, నీ మంచి కోరేటటువంటి వాళ్ళు, నీకు నీ యొక్క బాగు కోరేటటువంటి వారు, నీకు మేలు చేసేటటువంటి వారు, నిశ్రేయసం నీకు శుభము కలిగేటటువంటి విధంగా చేసేటటువంటి వారు. కశ్చిత్ జనః ఎవరైనా ఒక్కరు కూడా నా లేరు, బహుశా నీకెవ్వరు లేరు. నీకు మంచి మాట చెప్పేవాళ్ళు కానీ, నీ మంచి కోరేవాళ్ళు, నీ శుభం కోరేవాళ్ళు, నీ యొక్క బాగు కోరేటటువంటి వాళ్ళు, మేలు కోరేవాళ్ళు ఎవ్వరు లేరనుకుంటా. అందుకనే నా నివారయతి, వాళ్ళెవ్వరు కూడా నిన్ను నివారించటం లేదు. దేని నుంచి? అస్మత్ విగర్హితాం కర్మణః, అస్మత్ ఈ యొక్కటువంటి విగర్హితాం కర్మణః, విగర్హిత నిందింపదగినటువంటి ఈ కర్మణః ఈ కర్మ నుంచి, ఈ పని నుండి, ఇలా నన్ను బంధించటము, రాముని వద్దకు నన్ను పోనీయకుండా దొంగతనంగా నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని నన్ను ఇలా ఈ విధంగా క్రూరంగా హింసించటము అని, ఇది మంచి కాదు, నీకు మేలైనటువంటిది కాదు అని చెప్పగలిచినటువంటి వారెవరు లేనట్టున్నారు నీకు బహుశా. ఇటువంటి నింద్యమైనటువంటి కార్యాన్ని నిర్వహించటానికి త్వాం నివారయతి, త్వాం నిన్ను
నివారయతి, నిన్ను నివారించటం లేదే ఎవ్వరు కూడా. అలా నీకు మంచి చెప్పి ఇలాంటి పని కూడనిది, ఇలాంటి పని చేయకూడదు అని నీకు ఇలాంటి నిందనీయమైనటువంటి పని, ఈ నిందనీయమైనటువంటి పని నుండి నిన్ను నివారించేవాళ్ళు, నిన్ను ఆపేవాళ్ళు, అడ్డుకునేవాళ్ళు ఎవ్వరు లేరు. మాం హి ధర్మాత్మనః పత్ని శచీమివ శచీపతేః తద్వత్ అన్య స్త్రీషు లోకేషు ప్రార్థయేన్ మనసాపి కః. మాం హి ధర్మాత్మనః పత్ని, నన్ను ధర్మాత్మనః పత్ని, నేను ఆ ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముని యొక్క పత్ని, భార్యను. ఎలాంటి ఎట్లా? శచీమివ శచీపతే, శచీదేవి ఏ విధంగా అయితే శచీపతికి ఇంద్రునికి భార్యను, శచీదేవి మనకి పార్వతీ పరమేశ్వరులని ఎంతగా చెప్తారో, భార్యాభర్తల యొక్క అనురాగము పాతివ్రత్య ధర్మంలో అంతగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇంద్రుడు, శచీంద్రుడు. ఇంద్రుడు మరి అతని భార్య శచి. ఆ శచీదేవి ఏ విధంగా అయితే ఆ ధర్మాత్ముడైనటువంటి ఆ ఇంద్రునికి ధర్మపత్నియో, అదే విధంగా నేను కూడా రామునికి ధర్మ పత్నిని. నహుషుడు అనేటటువంటి మహారాజు చాలా మంచివాడు, ఉత్తమోత్తముడైనటువంటి మహారాజు ఉంటాడు. ఆ మహారాజు అలా ఆ మహారాజు చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు. 100కు పైగా యజ్ఞయాగాదులన్నీ చేశాడు. అంత క్రూరుడు కాదు, చాలా మంచివాడు. అన్ని రాజ్యాలు జయించుకుంటాడు, అన్ని అవుతాయి. అయితే ఒకసారి ఇంద్రుడు అహల్యతో కూడినప్పుడు శాపవశాత్తు ఇంద్ర పదవిని కోల్పోయి ఉన్న సమయంలో అందరూ కూడా రాజులైనటువంటి రాజ్యము సరైనది కాదు కదా, అందుకని నువ్వు ఈ దేవతల రాజ్యానికి కూడా నువ్వే రాజుగా ఉండి పరిపాలించు అని ఆ నహుషుడిని బ్రతిమలాడి తీసుకొని వెళ్ళి దేవరాజ్యానికి కూడా అతన్ని రాజుని చేస్తారు. చెయ్యంగానే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవతలతోటి ఆ స్వర్గలోక వైభోగాన్ని చూసి అతని మనస్సు మారిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అన్ని క్రూర చేష్టలు మొదలు పెడతారు. ఎంత క్రూర చేష్టలు మొదలు పెడతారు అంటే, శచీదేవిని కూడా నేను ఇంద్ర పదవిలో ఉన్నాను కాబట్టి ఇంద్రుడి భార్య అయినటువంటి నువ్వు నాకు భార్య కావాలి అని అడుగుతాడు. అడిగితే ఆమె భయపడుతుంది, ఏం చేయాలి అని. అప్పుడు అతనికేమో మొత్తము యజ్ఞయాగాదులు చేసి పుణ్యఫలమును ఆర్జించుకొని ఉన్నాడు. ఎంత పుణ్యఫలం ఆర్జించుకొని ఉన్నాడు అని అంటే అతనిని నరకానికి పంపించడానికి కానీ అతన్ని కింద పడవేయడానికి కానీ వీలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే అంత ఉత్తమోత్తముడుగా ఉన్నాడు. అంత ఉత్తమోత్తముడుగా ఉండి ఆమె భార్యని కామిస్తున్నాడు. అయితే ఆమె చేత ఏం చెప్పిస్తారంటే, నువ్వు పల్లకి ఋషుల చేత మోయించుకున్నటువంటి పల్లకి ఎక్కి రమ్మని చెప్పిస్తారు. అప్పుడు ఋషుల చేత పల్లకీలు ఋషులనందరినీ తీవ్రమైనటువంటి కామముతో ఉన్నాడు కదా, ఋషుల చేత పల్లకిని మోయించుకుంటూ వస్తూ ఉండగా ఆ మోస్తూ ఉన్నటువంటి ఋషులలో అగస్త్య మహర్షి పొట్టివాడని మనకి కథనము అన్ని కథనాలలో ఉంటుంది. ఆయన మరుగుజ్జు వాడు అగస్త్య మహర్షి. అయితే ఒక చోట కొంచెము కిందగా ఆయన భుజం మీద ఉన్నటువంటిది ఊగుతూ ఉంటుంది, ఎత్తుపల్లాలుగా ఊగుతూ ఉంటుంది. ఎత్తుపల్లాలుగా ఊగుతూ ఉండేటప్పటికి ఒకసారి కాలుతోటి తంతాడు. తన్ని సరిగ్గా తీసుకువెళ్ళండి అని. అక్కడతోటి అతని యొక్క పాపము పండి అతనికి అతడు నరకంలోకి వెళ్ళిపోతాడు. అట్లా ఆ శచీదేవి పాతివ్రత్యము ఎంతది అని అంటే, అట్లా ఒక ఉత్తమోత్తముడైనటువంటి వాడి చేత ఆమెను కోరినటువంటి వాళ్ళు అట్లా అధఃపతనానికి వెళ్ళిపో చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పాతివ్రత్యము ఆమెది. అటువంటి శచీదేవితోటి సమానమైనటువంటి పాతివ్రత్యము నాది. ఆ శచీదేవితోటి శచీమి
శచీదేవి ఏ విధంగా అయితే ఇంద్రునికి భార్యనో అలా నేను ధర్మాత్ముడైనటువంటి రామునికి భార్యను. త్వత్ త్వత్ అన్య స్త్రీషు లోకేషు ప్రార్థయేన్ మనసాపి కదా. తత్ అట్లాంటి నేను అన్య స్త్రీషు అన్య అన్య ఇతడు త్రిషు లోకేషు 3 లోకాలలో ప్రార్థయేత్ మనసాపిక. అట్లాంటి రాముడికి భార్య అయిన తర్వాత మనసాపి ప్రార్థయేత్, మనస్సులో కూడా ప్రార్థయేత్, త్రిషు లోకేషు ప్రార్థయేత్, ముల్లోకాల్లో కూడా ప్రార్థిస్తారు. ఎంత ఈ 3 లోకాలలో ఈ 3 లోకాలలో రాముడికి భార్య అయినటువంటి నేను, అటువంటి రాముడికి భార్య అయినటువంటి నన్ను, అటువంటి భార్యనైనటువంటి నన్ను అన్యః కహ ఇంకెవడైనా గాని సరే త్రిశులోకేషు లోకాలలో కూడా మనసాపి ప్రార్థయత్, మనస్సులో కూడా కోరుకుంటాడు, మనస్సులో కూడా నన్ను గురించి ప్రార్థిస్తాడు. నేను రాముడికి భార్యనే అయిన తర్వాత సాధారణంగానే ఇతరుల యొక్క భార్య ఎవరైనా ఉన్నారంటే అతడు ధర్మాత్ముడైనా ఉత్తమోత్తముడైనా కాకపోయినా ఇతరుల యొక్క భార్యలని ఎవరు కూడా కామించకూడదు. ఇతరుల యొక్క భార్య అంటే ఆమె అతనికే చెందినటువంటి మనిషి. అతనిని ఆ స్త్రీని ఇంకొకరు ఎవరు కూడా మాకు భార్య కమ్ము అని అడగకూడదు. అలాంటిది రాముడికి, ధర్మాత్ముడైనటువంటి రాముడికి నేను భార్యనై ఉండగా నన్ను అన్యః కహ, ఇంకా వేరే ఎవరైనా సరే, నువ్వు కాదు ఇంకెవ్వరన్నా సరే, త్రిశులోకేషు ఈ లోకాలలో కూడా మనసాపి ప్రార్థయేత్, మనస్సులో కూడా కోరుతారు. రాక్షసాధమ రామస్య భార్యాం అమిత తేజసః ఉక్తవానసి యత్ పాపం క్వ గతః తస్య మోక్షసే. రాక్షసాధమా, ఇంకా తిడుతోంది. రాక్షసాధమా, ఓ రాక్షసాధముడా, రామస్య భార్యాం అమిత తేజసః, రామస్య భార్యాం, రాముని యొక్క భార్యను నేను, రాముని యొక్క భార్యను, ఎటువంటి రాముని యొక్క భార్యను, అమిత తేజసః రామస్య భార్య, అమితమైనటువంటి, మితము లేనటువంటి, అనంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ రాముని యొక్క భార్యాం, నేను భార్యను, అటువంటి నేను భార్యను ఉక్తవానసి యత్ పాపం క్వ గతః తస్య మోక్షసి. ఉక్తవానసి, ఇలా నువ్వు మాట్లాడుతున్నావు, ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి వాడివి. ఎత్ పాపం, ఏ పాపమైతే, ఏ పాప కారణంగా, ఏ పాపముతో కూడినటువంటి మాట, పాపమును ఉక్తవానసి చెబుతూ ఉన్నావు నువ్వు. అంటే చాలా అసహ్యకరమైనటువంటి మాట అన్నాడు కదా, మమ శయనమ ఆరుహ అన్నాడు కదా, ఆ శయనాన్ని అధిరోహించు అన్నాడు కదా. అంతకన్నా అటువంటి క్రూరమైనటువంటి మాట ఒక స్త్రీ చెవిలో పడకూడదు, ఇతరుల యొక్క భార్య చెవులు. అలాంటిది, అటువంటి పాపమైనటువంటి మాటను నువ్వు పలికావు. అటువంటి పలికిన తర్వాత గతః తస్య మోక్షసే, నువ్వు ఎక్కడికి వెళ్తే మాత్రము నువ్వు మోక్ష్యసే, గతః ఎక్కడికి వెళ్ళినా సరే, తస్య మోక్షసే, తస్య రాముని నుండి మోక్షసే, నువ్వు మోక్షమును పొందగలవా, నువ్వు విడిపించుకోగలవా? నువ్వు రాముని యొక్క భార్యని ఇంత మాట అన్న తర్వాత, ఇంత పాపపు పలుకు పలికిన తర్వాత రాముని భార్యతోటి ఇంకా నువ్వు అతని నుండి తప్పించుకోగలవా? ఎక్కడికన్నా వెళ్ళు సరే, నువ్వు అతని నుంచి తప్పించుకోగలవా అంటే తప్పించుకోలేవు అని. తస్య మోక్షసే, అక్కడ నుంచి నువ్వు మోక్షము పొందగలవా అంటే నువ్వు తప్పించుకున్నా గలవా? యదా దృప్తస్య,
యథా దృప్తస్య మతంగః శశశ్చ సహితౌ వనే తథా ద్విరదవత్ రామః త్వం నీచః శశవత్స స్మృతః. యథా దృప్తస్య మతంగః, దృప్తస్య మతంగః, దృప్తస్య బాగా మదించినటువంటి అంటే మదజలము తోటి, మదజలము కారుతూ మదజలంతో ఉన్నటువంటి ఆ ఏనుగు, మతంగము ఏనుగు, దృప్తస్య వధించినటువంటి ఏనుగు, శశశ్చ సహితౌ వనే, శశశ్చ శశము అంటే కుందేలు, కుందేలు సహితౌ వనే, అవి రెండు కూడా వనంలో ఉండగా, తథా ద్విరదవత్ రామః త్వం నీచః శశవః స్మృతః. ఆ రెండు వనంలో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే, అంటే యుద్ధం అనేటటువంటి రణరంగంలో ఎదురు పడితే అనుకోవచ్చు. ఒక అడవిలో రాము మదించినటువంటి మొత్త గజము ఇంకా ఒక కుందేలు ఉన్నాయి. ఆ కుందేలు సహితం కుందేలుతో కలిసి ఉన్నాయి. అక్కడ అలా ఉన్న సమయంలో తథా ద్విరదః రామః, ద్విరదః రామః, రాముడేమో అక్కడ మొత్త గజము, ద్విరదము ఏనుగు, ఏనుగేమో రాముడు, త్వం చ నువ్వేమో నీచ శశవః స్మృతః, నీచ శశవః నీచమైనటువంటి చిన్నమైనటువంటి శశవః, శశవః కుందేలు వంటి వాడవు అని స్మృతః అని తెలుసుకొను అని చెప్పబడుతూ ఉన్నాం. ఒక పెద్ద రణరంగం ఉంటే కనుక రాముడు, ఆ రణరంగంలో రాముడు మత్త గజంలాగా ఉంటే నువ్వు ఒక కుందేలు లాగా ఉన్నావు ఊహించుకో. అప్పుడు రాముడి చేత నువ్వు వదిలిపెట్టగలుస్తావా? రాముడు నిన్ను వదిలిపెడతాడా? రాముని యొక్క భార్యకు నువ్వు ఇంత అవమానం చేసిన తర్వాత అంట. సత్వం ఇక్ష్వాకునాథం వై క్షిప్రం క్షిపన్నిహ న లజ్జసే చక్షుషో విషయం తస్య న తావత్తు ఉపగచ్చసి. అట్లా ఆ రణరంగంలో గనక రణరంగంలోకి వచ్చినప్పుడు రాముడు అడవిలో తిరుగుతున్నటువంటి మత్తగజం ఎట్లా ఉంటుందో, కుందేలు ఎలా ఉంటుందో, ఆ రణరంగంలోకి వస్తే కూడా రాముడు అలా మత్తగజంలాగా ఉంటాడు. ద్విరదవత్ రామః, ద్విరదవత్ రామః, రాముడేమో ఏనుగులాగా అలా ఉంటాడు, నువ్వేమో నీచమైనటువంటి, నీచం అంటే చాలా హీనమైనటువంటి, దాంతో ఎదుర్కొనడానికి వీలు లేనటువంటి ఆ శశవత్తు నువ్వు ఉంటావు. సత్వం ఇక్ష్వాకునాథం వై క్షిపన్ ఇహ న లజ్జసే చక్షుషః విషయం తస్య న తావత్తు ఉపగచ్చసి. సహ త్వం ఇక్ష్వాకునాథం క్షిపన్, సహ అలాంటి, త్వం అంటే అలాంటి, అలాంటి అంటే ఎవరు చెప్పని అమౌంట్ రాలే, ఏమన్నా అంటున్నారా? సహా అలాంటి అంటే ఆ వచ్చిలేమన్నా శశవత్ నువ్వు ఆ కుందేలు వంటి నువ్వు, త్వం నువ్వు, సత్వం ఆ కుందేలు లాంటి నువ్వు, ఇక్ష్వాకునాథం క్షిపన్ ఇహ న లజ్జసే, ఇహ ఇక్కడ ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇక్ష్వాకునాథం క్షిపన్, ఆ ఇక్ష్వాకు వంశపు ప్రభువైనటువంటి ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి ఆ రఘురాముడిని క్షిపన్ అతన్ని వెలివేస్తూ, అతనిని వెలివేస్తూ, అతనిని నిందిస్తూ, అతనిని తోసి వేస్తూ, నలజ్జసే, నలజ్జసే నీకేమీ సిగ్గు కలగడం లేదా? అటువంటి మహాప్రభువు అతడు. అటువంటి మహాప్రభువుని
నిందిస్తూ అతన్ని అవతలకి తోసిపారేస్తూ అతనికి వెలివేస్తూ నువ్వు ఇక సిగ్గెందుకు కలగడం లేదు. చక్షుషః విషయం తస్య న తావత్ ఉపగచ్చసి. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడగలుగుతున్నావు అని అంటే, ఇంత సిగ్గులేని మాటలను నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటే, తస్య అతని యొక్క చక్షుషః విషయం న తావత్తు చక్షుషః విషయం, అతని యొక్క చక్షుషః విషయం, కంటి యొక్క విషయం అంటే కంటి చూపుల యొక్క కంటికి గోచరంగా నువ్వు న తావత్ ఉపగచ్చతి నా ఉపగచ్చసి తావత్ న ఉపగచ్చసి, ఇంకా నువ్వు తావత్ ఇప్పటి వరకు కూడా ఇంకా నువ్వు నా ఉపగచ్చసి రాలేదు, అతని దృష్టి గోచరంలోనికి నువ్వు ఇంకా రాలేదు. కాబట్టి ఇట్లాంటి సిగ్గులేని మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ ఇక్ష్వాకు వంశ ప్రభు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడిని నిందిస్తున్నావు. ఆయనని నిందిస్తూ ఆయనని వెలివేస్తూ ఆయనని గురించినటువంటి తప్పిదమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నావు. అతని కంటికి ఇంకా గోచరం కాలేదు కాబట్టి ఆయన దృష్టి గోచరానికి ఇంకా నువ్వు రాలేదు కాబట్టి ఇలా ఈ రకంగా మాట్లాడగలుగుతూ ఉన్నావు. ఇమే తే నయనే క్రూరే విరూపే కృష్ణ పింగళే క్షితౌన పతితే కస్మాత్ మాం అనార్య నిరీక్షిత. ఇమే తే నయనే క్రూరే నయనే, ఈమె ఈ ఒక్కటువంటి తే నీ క్రూరే నయనే, రెండు క్రూరమైనటువంటి కనులు, నీ రెండు కళ్ళు అత్యంత క్రూరమైనటువంటి కళ్ళు, విరూపములైనవి అంటే ఆ చూపులో ఉన్నటువంటి క్రూరత్వం వల్ల అవి చూడటానికే చాలా భయంకరంగా వికారంగా ఉన్నాయి. కృష్ణ పింగళే ఎర్ర బారిపోయి ఉన్నాయి. ఆ మద్యము యొక్క నిషాలో ఉన్నాడు కదా, ఆ మద్యపు నిషాలో కృష్ణ పింగళే ఎర్రగా పచ్చగా అట్లా ఉన్నటువంటి ఆ కన్నులు నీవి. క్షితౌ న పతితే కస్మాత్ ఎందువలన, క్షితౌ న పతితే క్షితౌ భూమిపైన న పతితే పట్టం లేదు ఎందుకు ఇంకా, నీ కళ్ళు ఈ క్రూరమైనటువంటి కన్నులు ఈ కింద నేల మీద ఇంకా ఎందుకు పడటం లేదు. మాం అనార్య నిరీక్షిత, అనార్యుడా మాం నిరీక్షిత, నన్ను నిరీక్షిత చూస్తూ ఉంటే, నన్ను చూస్తూ ఉంటే నన్ను ధర్మాత్ముడైనటువంటి ఇక్ష్వాకు వంశ ప్రభువుడైనటువంటి ఆ రామచంద్రుని భార్యనైనటువంటి శచీదేవి, ఇంద్రునికి శచీదేవి వంటి ధర్మపత్ని అయినటువంటి నన్ను చూస్తూ ఉంటే, ఈ క్రూరమైనటువంటి చూపులతోటి నన్ను చూస్తూ ఉంటే నీ కళ్ళు రెండు ఊడి ఎందుకు కింద పట్టం లేదు అంటే, ఆమె వైపు చూస్తే ఆ కళ్ళు అలా రాలిపోవాల్సిందే అన్నమాట. అంతటువంటి పాతివ్రత్యం ఆమెకి కలిగి ఉన్నది. మాం అనార్య నిరీక్షిత, అనార్య ఓ అనార్యుడా, ఓ మూర్ఖుడా, ఓ దుష్టుడా. ఆర్యుడు అంటే సత్సంప్రదాయం కలిగినటువంటి వాడు, అనార్యుడు సత్సంప్రదాయం లేనటువంటి వాడు. అలాంటి వాడివి నువ్వు మాం నిరీక్షత, నన్ను చూస్తూ ఉంటే, నా వైపు చూస్తూ ఉంటే, కస్మాత్ క్షితౌన పతిత, కళ్ళు రాలి కిందెందుకు పడిపోవటం లేదు, కింద జారి పడిపోవాలి ఈ పాటికి నీ క్రూరమైనటువంటి కళ్ళు, ఇంకా ఎందుకు నీ కళ్ళు కింద పడటం లేదు. తస్య ధర్మాత్మనః పత్ని నృషాం దశరథస్య చ కథం వ్యాహరతః మాం నతే జిహ్వా పాప శీర్యతే. తస్య ధర్మాత్మనః పత్ని, ఆ ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రునికి పత్ని భార్యను నేను. ఇంకా స్నుషా దశరథస్య చ, దశరథస్య స్నుష, దశరథ మహారాజు యొక్క స్నుష కోడల్ని.
దశరథ మహారాజు యొక్క కోడలిని ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి భార్యని నన్ను గురించి వ్యాహరత మాట్లాడుతుంటే, మాం వ్యాహరత నాతోటి మాట్లాడుతూ ఉంటే, నన్ను గురించి మాట్లాడుతూ ఉంటే, తే జిహ్వ నీ నాలుక పాప పాపిష్టుడా పాపాత్ముడా నశీర్యతే కథం, అది ఎందుకు చీలిపోవటం లేదు, నీకు ఎందుకు తెగి కింద పట్టం లేదు, నీ నాలుక ఊడి పడిపోవాలి, కళ్ళు నన్ను చూస్తున్నటువంటి నీ కళ్ళు ఊడి పడిపోవాలి, నీ నాలుక తెగి కింద పడిపోవాలి. నన్ను గురించి ఆ ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడి భార్యను, దశరథ మహారాజు సత్యవాక్ పరిపాలకుడైనటువంటి ఆ దశరథ మహారాజు యొక్క కోడలిని అయినటువంటి నన్ను గురించి వ్యాహరత ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, పాప ఓ పాపిష్ఠుడా ఓ దురాత్ముడా, తే జిహ్వ నీ నాలుక నశీర్యతే కథం ఎందుకు తెగి పడిపోవడము లేదు. అసందేశాత్తు రామస్య తపసః చ అనుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఇంకా అంటున్నాడు అన్నమాట, అంటోంది సీత ఇంకా పరుషమైనటువంటి మాటలు పలుకుతోంది. అసందేశాత్తు రామస్య రాముని యొక్క అసందేశాత్ సందేశం లేకపోవటం వల్ల, రాముని యొక్క అనుమతి లేకపోవడం చేత, రాముని దగ్గర నుండి నాకు ఒక వర్తమానం ఇంకా రాకపోవడము చేత, తపసః చ అనుపాలనాత్ నేను తపస్సహ చ అనుపాలనాత్ ఇప్పటిదాకా నేను చేస్తున్నటువంటి తపస్సు యొక్క ఫలితముగా దశగ్రీవ ఓ దశగ్రీవుడా భస్మార్హ భస్మం చేయడానికి తగినటువంటి వాడవు నువ్వు, అర్హుడవు. భస్మంగా అంటే బూడిదగా చేయడానికి, భస్మంగా చేయటానికి అర్హుడవైనటువంటి త్వాం నిన్ను భస్మ నా కుర్మి భస్మముగా నేను తేజస భస్మ నా కుర్మి తేజస తపసః అనుపాలనాత్ తేజస తపస్సుని అనుసరించడం చేత కలిగినటువంటి తేజస్సు చేత భస్మ నా కుర్మి నేను భస్మంగా చేయటం లేదు. ఎందుచేత నేను నిన్ను భస్మంగా చేయటం లేదు అంటే, భస్మార్హుడమైనటువంటి నిన్ను భస్మముగా నేను ఇంకా నా కుర్మి నేను ఇంకా చేయడం లేదు. ఎందుకని నేను చేయడం లేదు? తపసాచ అనుపాలనాత్ తేజస, నా దగ్గర ఉంది తేజస్సు ఉంది. నేను తపస్సు చేస్తూ ఉన్నందువల్ల నాకు కావలసినటువంటి నా పాతివృత్య మహిమ వలన, తపో బలం వలన కలిగినటువంటి తేజస్సు నా దగ్గర ఉంది. దానితోటి నేను భస్మం చేయగలను ఈ క్షణాననే. కానీ రామస్య అసందేశాత్, ఇంకా రాముని యొక్క సందేశం నాకు రాలేదు. రాముని యొక్క సందేశం రాలేదు, రాముని యొక్క ఆజ్ఞ లేదు, రాముని యొక్క అనుమతి లేదు. రాముని యొక్క అనుమతి ఉంటే ఎందుకంటే నువ్వు భస్మం చేయడానికి తగిన వాడవు కాబట్టి, రాముని యొక్క ఆజ్ఞ వచ్చింది అని అంటే, నాకున్నటువంటి తపోబలం చేత, నాకున్నటువంటి తపస్సు అనుపాలనాత్ తేజస, తపస్సు నిరంతరము తపస్సు చేయటం వల్ల నా దగ్గర నాకు కలిగినటువంటి తేజస్సు చేత నిన్ను వెనువెంటనే నేను భస్మముగా చేయగలను. నేను ఇంకా చెయ్యలేదు అని అంటే, అది కేవలము రాముడు నాకు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం చేత, రాముడి దగ్గర నుంచి నాకు ఆజ్ఞ లేకపోవడము చేత. నా అపహర్తుం అహం శక్య తస్య రామస్య ధీమతః విధిస్తవ వధార్థాయ విహితః నాత్ర సంశయః. ఇంతకుముందు ఏమంది? రాముడు లేనప్పుడు నువ్వు దొంగతనంగా నన్ను తీసుకొచ్చావని. ఇప్పుడు అంటోంది నా అపహర్తుం అహం శక్య. మరి తపోబలం ఉంది కదా నీకు, తపోబలం ఉన్నప్పుడు నువ్వు ఇట్లాంటి మాటల చేతనే రెండవ అర్థాన్ని తీశారు వ్యాఖ్యాతకారులందరూ కూడా. తపోబలం చేత నేను నిన్ను భస్మం చేయగలను అన్నది కదా.
అయితే తపోబలం చేత నువ్వు నన్నగా కనుక భస్మం చేయగలిగితే నీ పాతివ్రత్య మహిమతోటే నేను భస్మం ఆ, ఆ, చేయగలిగితే చెయ్యగలిగితే అంతటువంటి శక్తి నీకుంటే మరి అక్కడ నేను నిన్ను అపహరించుకొని వచ్చినప్పుడే ఆ తపోబలాన్ని ఎందుకు ప్రదర్శించుకోలేదు అని రావణాసురుడు అడగచ్చు కదా. అందుకని చెప్తోంది, నా అపహర్తం అహం శక్య, అహం అపహర్తం నా శక్య. నాకున్నటువంటి తపోబలం చేత, నాకున్నటువంటి ప్రాతిపత్య మహిమ చేత, బల విశేషం చేత నేను అపహర్తం నా శక్య, నన్ను అపహరించడం అనేది శక్యము కానటువంటి విషయం. తస్య రామస్య ధీమత ఆ రాముని యొక్క బలం చేత, ఆ రాముడికి సంబంధించినటువంటి నన్ను, ఆ రాముని భార్యనైనటువంటి నన్ను రామస్య అహం, రామునికి చెందినటువంటి నేను, రాముని భార్యనైనటువంటి నన్ను నువ్వు అపహరించడానికి శక్యమవుతుందేమో అనుకుంటున్నావేమో, కానీ శక్యము కాదు. మరి ఎలా అపహరించావు అని అంటే, విధి తవ వదార్థాయ, విధి ఎందుకు ఈ పనిని చేసింది అని అంటే, కేవలము తవ వదార్థాయ, నిన్ను చంపడము కొరకే విహిత చేసింది. విధి ఈ విధంగా ఎందుకు చేసింది అని అంటే, కేవలం అది తవ వదార్థాయ, నిన్ను వధించుట కొరకే. నాత్ర సంశయ, అందులో ఎటువంటి సందేహము లేదు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇది నువ్వు కేవలము నిన్ను చంపడానికి విధి చేసినటువంటి లీల ఇది. అంతేగాని ఆ రామచంద్రునికి భార్యనైనటువంటి నన్ను అపహరించడానికి ఎవరికి శక్యం కాదు. నాకున్నటువంటి తపోబలం చేత, నాకున్నటువంటి పాతివ్రత్య మహాత్మ్యం చేత, గొప్ప విశేషం చేత నన్నెవరు అపహరించలేరు. నువ్వు అపహరింపబడ్డాను అని అంటే అది కేవలము విధి చేసినటువంటి కార్యము. ఆ విధి ఎందుకు చేసింది ఇటువంటి కార్యము అని అంటే, తవ వదార్థం, నిన్ను చంపటం అనే ఒక ప్రయోజనం కోరి, ఆ ప్రయోజనం కోసమే విధి ఈ విధంగా విహిత చేసింది. నా అత్ర సంశయ, అత్ర న సంశయ, ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఇందులో. నిన్ను చంపడానికి కోసంకే ఇదంతా విధి ఈ విధంగా చేసింది అంటారు. శూరేణ ధనధభ్రాత బలై సముదితేన చ అపోహ్యనామం కస్మాత్తి దారచౌర్యం త్వయా కృతం అంటుందిలా. శూరేణ ధనధభ్రాత బలై సముదితేన, ఇవన్నీ మాటలు నువ్వు చెప్పుకుంటూ ఉంటావు కదా నీ చేత, త్వయా నీ చేత. ఎటువంటి వాడివి నువ్వు చెప్పుకుంటున్నటువంటి గొప్ప గొప్ప మాటలు, భుజాలు చర్చుకొని అనుకుంటున్నావు కదా నేను ఇలాంటి ఇంతవాడిని అంతవాడిని అని. శూరేణ, శూరుని చేత, ఆహా గొప్ప శౌర్యం ఉన్నటువంటి వాడి చేత. ధనధభ్రాత, ధనధుడైనటువంటి కుబేరుని యొక్క భ్రాత, సోదరుడు. బలై సముదితేనచ, బలము గొప్ప సైన్య బలము కలిగినటువంటి వాడు, గొప్ప సైన్యం చేత సముదితేన కూడి ఉన్నటువంటి వాడవైనటువంటి త్వయ నీ చేత. రామం అపోహ్య, రాముణ్ణి అపోహ్య అక్కడి నుంచి పక్కకి జరిపి వేసి, మారీచ మహర్షి కాదు, మారీచుడు బంగారు జింకలాగా వచ్చి లక్ష్మణుడితో పాటు రాముణ్ణి అలా పక్కకి తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆశ్రమంలో రాముడు ఉంటే సీతాదేవిని అపహరించలేడు కాబట్టి రాముణ్ణేమో పక్కదోవ పట్టించి సీతనేమో అపహరించుకున్నాడు. అపోహ్య రామం అపోహ్య, రాముణ్ణి అపోహ్య పక్కకి తొలగించి వేసి, పక్కకి జరిపి వేసి, పక్కకి తప్పించి, దారచౌర్యం త్వయా కృతం, త్వయా నిచేత దారచౌర్యం కృతం. పరదార భార్య యొక్క చౌర్యం, దొంగతనము, భార్యాపహరణం అనేటటువంటి ఒక దొంగతనం నీ చేత కృతం చేయబడింది.
నువ్వు అంటున్నావు చాలా గొప్పవాడినని, కుబేరుడి సోదరుడనని, గొప్ప బలము సైన్యము ఉందని. అవన్నీ ఎందుకుని? రాముడిని పక్కకి జరిపేసావు కదా, రాముడిని పక్కకి తొలగించి దొంగతనంగా అతని భార్యని అపహరించావు. ఇది ఏమన్నా సరైనటువంటి పద్ధత అని సీతాదేవి అత్యంత పరుషంగా, గట్టిగా, చాలా స్ట్రాంగ్ గా అడుగుతూ ఉన్నది. అట్లా అడుగుతున్నటువంటి ఆ మాటలకి సీతాయా వచనం శ్రుత్వా రావణ రాక్షసాధిప వివృత్య నయనే క్రూరే జానకీం అన్వవైక్షత. సీతాయా వచనం, సీతాదేవి యొక్క ఇట్లాంటి మాటలు, దార చౌర్యం అనేసింది కదా. అంటే నీ శౌర్యమేంటి, నీ బలమేంటి, నువ్వేదో గొప్పలు చెప్పుకుంటున్నావు, నేను ఇంత శౌర్యవంతుణ్ణి, ఇంత బలం ఉంది, ఇంత సైన్యం ఉంది నాకు అని అలా అన్ని చెప్పుకుంటున్నావు. కానీ చివరికి ఏం చేసావు? రహస్యంగా ఆ రామలక్ష్మణులనేమో పక్కకి జరిపేసేసి వాళ్ళు లేని సమయంలో దొంగతనంగా అతని భార్యని అపహరించుకొని తీసుకొని వచ్చేసావు అని. ఇటువంటి మాటలు సీతాదేవి పలకగానే సీతాదేవి వచనం శ్రుత్వా రావణ రాక్షసాధిప వివృత్య నయనే క్రూరే. క్రూరే తన యొక్క క్రూరమైనటువంటి, అంటే అంత పరుషంగా ఆమె మాట్లాడుతున్న మాటలు అవి తట్టుకోవడం కష్టమే కదా. దారచౌర్యం అని చేసింది తప్పే. రామలక్ష్మణులను పక్కకి తొలగించి తెచ్చుకున్నాడు. మరి ఏమో శౌర్యుణ్ణి అంటాడు, బలం అంతా, ఇంత బలం ఉంది, అంత సైన్యం ఉంది, నాకున్నదంతా నీకే, ఎన్ని రాజ్యాలు జయించి నీకు ఇస్తాను, ఎన్ని రాజ్యాలు జయించి మీ తండ్రి గారికి ఇస్తాను, నా శౌర్యం ముందు ఎవరు నిలబడలేరు. ఇలాంటి మాటలన్నీ ఇంతకు ముందు మాట్లాడాడు కదా సీతాదేవిని లోబర్చుకోవడానికి. అన్ని లోబర్చుకోవడానికి మాట్లాడిన వాడు ఇప్పుడు ఈ ఒక్క మాటతోటి ఫట్ అంతా కొట్టిపారేసినట్టు అయ్యింది. ఒక్క మాటతోటి తీసుకొని వెళ్ళి అధపాతాళానికి తొక్కి పెట్టేసింది ఆమె చిన్న మాటతోటి. అలాంటి మాటలు వినగానే నయనే క్రూరే నయనే వివృత్య, క్రూరమైనటువంటి తన కళ్ళని వివృత్య గుండ్రగా తిప్పి, కోపం రాగానే ఏమవుతుంది? అన్ని కళ్ళు, కనుబొమ్మలన్నీ బిగిసిపోయి వివృత్య కళ్ళు తిప్పెట్ట, కోపంగా క్రూరంగా కళ్ళు తిప్పెట్ట, క్రూరంగా కనిపిస్తూ క్రూరమైనటువంటి మాటలు వివృత్య తిప్పి, గుండ్రగా తిప్పి, పెద్దవి చేసి ఆమె అంటే ఇంకా భయం కలగాలని ఆమెకి గుండ్రగా తిప్పి క్రూరంగా జానకీం అన్వవైక్షత. ఆ జానకి వైపు చూశాడు ఇంత కోపంగా. ఇట్లాంటి మాట నువ్వు అంటావా అని. అంటే ఎవరికైనా సరే మామూలు వాళ్ళకు కూడా చిన్నగా వాళ్ళ తప్పిదము, వాళ్ళ లోపము ఏదన్నా ఎత్తి చెప్తే చాలా కోపం వస్తుంది. అందులోను రావణాసురుడు ఇలాంటి వాడికి అతని యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపించేటప్పటికి విపరీతమైనటువంటి కోపము వచ్చి ఆ కళ్ళని ఇలా అలా తిప్పి, గుండ్రగా అటు ఇటు తిప్పి, క్రూరమైన చూపులతోటి ఆ జానకి వైపు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆపుదామా? ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇంకా అవవు. ఎంత చెప్పినా కానీ మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. ఆల్రెడీ 8 అయ్యింది. మంగళవారం సుందరకాండ చెప్తారు ఇవిడ. మంగళవారం. ఓకే మేడం. మేడం ఆ నేను రాలేకపోయినాను మేడం, అయినా